This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఈ 2026 ఇయర్కి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేసే పర్మనెంట్ గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 10th క్లాస్ కానీ లేదా 12th ఇంకా పై చదువులు చదివిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 65,000 వరకు జీతం పొందే ఉద్యోగాలు కూడా ఇందులో అయితే ఉన్నవి. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు నెలకి ₹1,00,000 జీతం ఇచ్చే పర్మనెంట్ ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు నావీ దాంట్లో రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా కేవలం క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్లు ఉంటే చాలు. ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి ఎఫ్ఆర్ఐ సంస్థ నుంచి అయితే వచ్చింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలకి మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాం. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన ఐసీఎఫ్ఆర్ఈ కింద పనిచేస్తున్న ఎఫ్ఆర్ఐ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. గ్రూప్ సిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి. సో వాటికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంది, టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నవి, మీకు శాలరీస్ ఏ లెవెల్ ప్రకారం ఉంటుంది, ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఉండాల్సిన ఏజ్ లిమిట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 3 జూన్ 2026 కల్లా పోస్టుల వారీగా ఏజ్ లిమిట్ అనేవి ఉన్నవి. సో ఈ టెక్నికల్ అసిస్టెంట్కి అయితేనేమో మినిమం 21 నుంచి మ్యాక్సిమం 30 ఉండాలి. ఈ టెక్నీషియన్లు, ఫీల్డ్, ల్యాబ్, మెయింటెనెన్స్ దానికైతేనేమో మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 ఉండాలి. తర్వాత ఇంకా మిగతా గ్రూప్స్ అన్ని దానిలకి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 ఉండాలి. సో ఇవన్నీ జనరల్ వాళ్ళకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది జనరల్ వాళ్ళకు ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక 5 years, ఓబీసీ వాళ్ళకు ఒక 3 years రిలాక్సేషన్ కూడా కల్పిస్తారు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే పోస్టులను బట్టి కూడా మీకు శాలరీస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC లెవెల్ 7 అంటే మీకు 7th CPC లెవెల్ 1 ప్రకారం MTSకి శాలరీ ఉంటుంది. LDCకి లోవర్ డివిజన్ క్లర్క్కి, ఫారెస్ట్ గార్డ్కి, మెయింటెనెన్స్ టెక్నీషియన్కి లెవెల్ 2 ప్రకారం ఉంటుంది. టెక్నీషియన్కి, స్టోర్ క్రీపర్కి అయితేనేమో లెవెల్ 3 ప్రకారం ఉంటుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి అయితేనేమో లెవెల్ 4 ప్రకారం, టెక్నికల్ అసిస్టెంట్కి అయితే లెవెల్ 5 ప్రకారం, ఈ లైబ్రరీ ఇన్ఫో అసిస్టెంట్కి అయితే లెవెల్ 6 ప్రకారం. ఇలా పోస్ట్ని బట్టి మీకు శాలరీ అనేటివి కూడా 7th CPC ప్రకారం వేరీ అవుతూ ఉన్నవి. నెక్స్ట్ మీకు ఉండాల్సిన పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ క్లియర్గా చెప్తాను. ఇందులో రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి. క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతాయి. ఫస్ట్ ఏంటంటే ఈ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి లెవెల్ 6 ప్రకారం ఈ పోస్ట్ ఉంటుంది. దీనికి ఏదో ఒక డిగ్రీతో పాటు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఈ టెక్నికల్ అసిస్టెంట్కి అయితేనేమో టెక్నికల్ అసిస్టెంట్లో ఫీల్డ్ లేదా ల్యాబ్ రీసెర్చ్ దానికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్తో పాటు మీకు ఏదో ఒక సబ్జెక్టు కింద ఇచ్చిన దాంట్లో బాటనీలో కానీ, జువాలజీలో కానీ, ఫారెస్ట్రీలో కానీ, ఎన్విరాన్మెంట్లో కానీ, ఎకాలజీలో కానీ, బయోటెక్నాలజీలో కానీ, జెనెటిక్స్లో కానీ, మైక్రోబయాలజీలో కానీ, జియోలజీలో కానీ, బయోకెమిస్ట్రీ ఇందులో ఏదో ఒక దాంట్లో కూడా మీరు ఖచ్చితంగా ఏదో ఒక సబ్జెక్ట్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి అయితేనేమో కేవలం 12తో పాటు మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. అలాగే మీకు కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి కూడా సర్టిఫికేట్ కోర్స్ ఉండాలి. తర్వాత ఈ టెక్నీషియన్ వేకెన్సీస్కి అయితేనేమో కేవలం 10+2 అర్హత ఉంటే చాలు. 10+2 ఇన్ సైన్స్లో
అర్హత ఉంటే చాలు. తర్వాత స్టోర్ కీపర్ లెవెల్ 3 వేకెన్సీకి అయితే మినిమం 12th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. అంటే ఇంటర్ కానీ ఐటీఐ కానీ ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ టెక్నీషియన్ వేకెన్సీకి అయితే టెక్నీషియన్ మెయింటెనెన్స్కి అయితేనేమో 10th పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. కార్పెంటర్లో కానీ, పంప్ ఆపరేటర్లో కానీ, ఈ పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ దాంట్లో కానీ, ప్లంబర్లో కానీ, ఎలక్ట్రీషియన్ దాంట్లో ఏదో ఒక దాంట్లో ఐటీఐ సర్టిఫికేట్ కానీ, లేదంటే ఈ సర్టిఫికేట్ కోర్సు ఉన్నా సరే మీరు ఎలిజిబుల్ ఉంటారు 10th పాటు. తర్వాత ఎల్డీసీ వేకెన్సీకి అయితేనేమో 12th సర్టిఫికేట్తో పాటు టైపింగ్ స్పీడ్ ఉండాలి. ఇంగ్లీష్లో అయితే 35 words per minute, హిందీలో అయితే 30 words per minute. ఖచ్చితంగా మీకు టైపింగ్ నాలెడ్జ్తో పాటు 12th అర్హత ఉంటే ఎల్డీసీ ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత మీకు ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలకు అయితేనేమో లెవెల్ 2 ప్రకారం ఉంటుంది. 12th విత్ సైన్స్తో పాటు ఈ ఫారెస్ట్ ట్రైనింగ్ కోర్స్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత ఎంటీఎస్ ఉద్యోగాలకు అయితేనేమో కేవలం 10th క్లాస్ అర్హతతో పాటు 3 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా మీకు పోస్ట్లను బట్టి క్వాలిఫికేషన్ అనేది వేరీ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఓన్లీ నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఇందులో 10th వేకెన్సీస్ ఉన్నవి, 10+2 వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, ఏదో ఒక డిగ్రీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, ఐటీఐ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, ఇలా రకరకాల క్వాలిఫికేషన్స్ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టేజ్ 1లో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డిస్క్రిప్టివ్ ఉంటుంది. మెయిన్గా మాత్రం మీ సిబిటీ ఉంటుంది. డిస్క్రిప్టివ్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. పోస్ట్ అని బట్టి స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ కొన్ని పోస్టులకు ఉంటుంది. ఫైనల్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మీకు సిబిటీలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు సిబిటీ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇది టోటల్ 100 MCQ టైప్ క్వశ్చన్స్ అడుగుతారు. 100 మార్క్స్ ఉంటుంది. 2 hours డ్యూరేషన్ ఇస్తారు. పోస్ట్ అని బట్టి కొన్ని పోస్టులకి 1/4 నెగిటివ్ ఉంటుంది, కొన్ని పోస్టులకి 1/3 నెగిటివ్ ఉంటుంది. సో మ్యాథ్స్ అందుకే మీరు 100% మీకు తెలిసినవి అటెంప్ట్ చేయడానికి ట్రై అయితే చేయండి. నెక్స్ట్ మీకు CPT2 డిస్క్రిప్టివ్ ఉంటుంది అనమాట. ఇది షార్ట్ ఎస్సే ఏమో 300 words, లెటర్ రైటింగ్, అప్లికేషన్ రైటింగ్ ఉంటుంది. ఇది మీకు షార్ట్ ఎస్సే ఏమో 50 మార్క్స్కి ఉంటుంది. ఈ లెటర్ రైటింగ్ లేదా అప్లికేషన్ రైటింగ్ 50 మార్క్స్కి ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. మినిమం 50% ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవుతారు. 45 minutes డ్యూరేషన్ అయితే ఇస్తారు మీకు టైము. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ యాక్చువల్గా 4th May 2026 రోజు రిలీజ్ అయింది. కాకపోతే మీకు అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి అప్లికేషన్ మీకు నిన్న ఈవినింగ్ నుంచి స్టార్ట్ అని చెప్పి ఇచ్చారు, కానీ ఇంకా లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. మీకు దాదాపు ఈరోజు స్టార్ట్ అయిపోతుంది. 3rd June 2026 వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు జూన్లో మీకు CBT1 కండక్ట్ చేస్తారు. మీకు స్టేజ్ 1 CBT ఎగ్జామ్ జూన్లో కండక్ట్ చేస్తారు. మిగతా స్టేజ్ 2, స్టేజ్ 3కి సంబంధించి మీకు ఇంపార్టెంట్ డేట్స్ అనేది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తూ ఉంటారు, చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. SC, ST, PWBD ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ అని చెప్పి 700 రూపీస్ ఉంటుంది. మిగతా వాళ్ళకి 800 అప్లికేషన్ ఫీ, 700 ప్రాసెసింగ్ ఫీ, టోటల్ 1500 ఉంటుంది. సో ఇది అఫీషియల్గా మన FRI డెహ్రాడూన్ వాళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. సో ఎలా అప్లై చేసుకోవాలనేది నేను రఫ్గా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇందులోకి వెళ్ళాక ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా నేను ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవాలి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. దాని తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అన్నీ ఇచ్చేసాక లాస్ట్కి అప్లికేషన్ కేటగిరీని బట్టి ఫీ వస్తుంది, అది కూడా చేసేసి సబ్మిట్ చేశాక మాత్రం మీకు అప్లికేషన్ని సబ్మిట్ చేసిన ఫామ్ వస్తుంది కదా, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే మీకు ఇంకా లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. మీరు కావాలనుకుంటే నోటిఫికేషన్స్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్ C రిక్రూట్మెంట్ 2026 అని ఉందిగా, హిందీ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది మీకు, అంటే హిందీ లాంగ్వేజ్లో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. నోటిఫికేషన్ PDF ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. మీరు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకోండి. లింక్ అనేది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. యాక్టివేట్ అయినాక ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే గ్రూప్ C లెవెల్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు పోస్టింగ్ అవన్నీ వేరే స్టేట్ అయినా ఉత్తరాఖండ్, డెహ్రాడూన్లోనే ఉండొచ్చు. పర్లేదు, మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మంచి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు.
ఇలా సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.